చేసినా కూడా ఏ అధికారి కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు. ఏమేనంటే ఇక్కడ సంపాదన లేదు, ఈ కాలనీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రతిసారి మేము చెప్పినప్పుడల్లా ఇదే మాకు సమాధానం చెప్తున్నారు. నీళ్ళు వదలండి అని ఇప్పుడే కళ్యాణ మండపం దగ్గర మేము వచ్చి అడుగుతుంటే ఎవరూ లేరు, అక్కడ అధికారులు ఎవరూ లేరు. ఫోన్ చేసి అడుగుతుంటే మాకు అంతే సప్లై వచ్చిందమ్మా, మేము అంతే వదిలాము, నీళ్ళు లేవు, మేమేం చేయమని చేతులు ఎత్తేస్తున్నారు. మేమేం చేయాలో మీరే చెప్పండి. ధర్నాకి ఇక్కడ కూర్చోమంటారా, లేకపోతే ఎవరైనా వచ్చి ఇక్కడ సమాధానం చెప్తారా? నీళ్లు లేవు, అంతకుముందు నీళ్లు లేవని బాధపడుతుంటే దేవినేని ఉమా గారు మా కాలనీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మా గోడ ఆయనకి చెప్పుకున్నాం. ఆయన పైన అధికారులతో మాట్లాడి మాకు నీళ్లు కొన్ని రోజులు వచ్చేలా చేశారు. మొన్న పండగ వరకు వచ్చినాయి నీళ్ళు అంతే, మళ్ళీ పండగ దాటింది మాకు నీళ్ళు రావట్లేదు. ఒక్క చుక్క నీళ్ళు వస్తే కొట్టండి. ఎంత ఇబ్బంది పడుతున్నాము, పిల్ల జల్ల అందరూ రోడ్ల మీదే ఉన్నాం. ఎవరైనా వచ్చి మాకు ఏదైనా సమాధానం చెప్తారా చెప్పండి. రేపు ఏ నమ్మకంతో ఓట్లు వేయాలి? ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు వెంకటకృష్ణ ప్రసాద్ అంట, ఆయన ఎవరో. కనీసం ఆ ఎమ్మెల్యే ఎవరో కూడా ఇక్కడ జనాలకు తెలియదు, కనీసం పేరు కూడా తెలియదు. అంత ఇబ్బంది పడుతున్నామే. ఎవరైనా వచ్చి ఇక్కడ చూస్తున్నారా? దేవినేని ఉమా గారు వచ్చి పద్దాకా చూస్తున్నారు ఇక్కడ జనాలు ఏం ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని. ఆయన వచ్చినప్పుడల్లా మా సమస్య తీరుతుంది. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులు అధికారులు మళ్ళీ మమ్మల్ని ఇలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. దీనికి ఎవరు పరిష్కారం చెప్తారో మీరే మాకు వచ్చి చెప్పాలి. వెళ్ళి ఎక్కడో కూర్చోవడం కాదు, ఇక్కడ సమాధానం చెప్పండి. జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరందరూ వచ్చి ఇక్కడ చూడండి. ఒక లైట్ ఉండదు, దోమలు చెత్తేస్తారు, అన్ని ఇబ్బందులు ఇక్కడే. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మాకు సమాధానం చెప్పండి. ఎవరో ఒక అధికారి వచ్చి మాకు సమాధానం చెప్పండి. ఎన్ని రోజులు మేము ఇలా ధర్నాలు కూర్చోవాలి? రోడ్లు ఎక్కే పరిస్థితి అయిపోయింది ఇక్కడ ప్రజలకు అందరికీ. నీళ్లు కావాలి, ఇప్పుడు అసలు నీళ్లు కావాలి, ఎంత ఇబ్బంది పడుతున్నామో నీళ్ళు లేక. మీకు అదే పని మీకు వస్తే మీకు ఎంత తెలుస్తుంది నా బాధ ఏంటనేది. ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి, ఎంత నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో. పిల్లలతో ఎక్కడ పోవాలి మేము? మాకు చెప్పండి. ఎవరో ఒకరు వచ్చి మా బాధ తీరుస్తారని మేము ఎదురు చూస్తున్నాము. ఏ అధికారి వచ్చి మాకు సమాధానం చెప్తారో రండి. మాకు నీళ్ళు వచ్చేలా చేయండి, మాకు నీళ్ళు వచ్చేలా చేయండి. మాకు దేవినేని ఉమా గారి వల్ల కొన్ని రోజులు నీళ్ళు బాగానే వచ్చినాయి అధికారులతో మాట్లాడడం వల్ల. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు రావట్లేదు. మాకు ఏదో ఒకటి పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. మాకు అసలు మా ప్రభుత్వం ఏ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం